వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై వివక్షను విడనాడాలి. ఆర్ఎఫ్సిఎల్లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో 60% వాటా తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్. ఆర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా హోమ్ హెల్త్ ఎయిడ్ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో శిక్షణ కొరకు 40 మంది నిరుద్యోగ యువతను సిరిసిల్లాకు పంపిన ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్. శ్రీరామ్ నగర్లో పండుగల ఆషాఢం గోరింటాకు వేడుకలు. మహిళలతో కలిసి గోరింటాకు వేడుకల్లో పాల్గొన్న మానాలి ఠాగూర్. కూలిపోయే కాళేశ్వరంను కేసీఆర్ కు అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లు నింపుతామనడం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవివేకం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, గట్ల రమేష్ విమర్శ. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఖనిలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం చేసిన రామగుండం జాగృతి. సుల్తానాబాద్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రెడ్డి ఆత్మీయత సమ్మేళనం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై వివక్షను వీడనాడాలని, ఆర్ఎఫ్సిఎల్లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో 60% వాటా తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సోమవారం సుడిగాలి పర్యటన చేపట్టిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం నియోజకవర్గంలోని ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గతంలో నష్టాల్లోకి వెళ్లిన ఎఫ్సిఐ ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడి రైతులకు యూరియా అవసరాలను గుర్తించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో మాట్లాడి తన తండ్రి వివేక్ వెంకటస్వామి 10,000 కోట్లు మాడిటోరియం ఇప్పించి ఆర్ఎఫ్సిఎల్ పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. కానీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు సకాలంలో యూరియా అందించకుండా వివక్ష చూపుతుందని తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్లో ఇటీవల ప్రొడక్షన్ కూడా తగ్గిందని కేంద్రం ప్రకటించిందని, ఈ విషయంలో కేంద్ర మంత్రి వర్గంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక మాదిరిగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక మాదిరిగా వ్యవహరిస్తూ వస్తుందని విమర్శించారు. ఆర్ఎఫ్సిఎల్లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో తెలంగాణ ప్రాంత రైతులకు 30% వాటాను మాత్రమే ఇస్తున్నారని న్యాయం తెలంగాణ రైతాంగానికి రావాల్సిన 60% వాటాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగానికి ఇవ్వాల్సిన యూరియాపై అవసరమైతే పార్లమెంటులో పోరాటం చేస్తామని తెలిపారు. వారికి కాకా గారు అంటే మరి ఎంతో సన్నిహితులు అని తెలిసి అందరికి తెలిసిన విషయమే. ఆర్ఎఫ్సిఎల్ అప్పుడు మూతపడినప్పుడు 10,000 కోట్ల లోన్ వేవర్ చేసి మళ్ళా ప్లాంట్ స్టార్ట్ కావాలని చెప్పి ఎంతో కృషి చేసినారు. ఇక్కడ ఉన్న స్థానికులందరికీ విషయం తెలిసి ఉంది. అప్పుడు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ తిరిగి మళ్ళీ పనిచేయాలి, ప్లాంట్ నడవాలని చెప్పి వారు కృషి చేసి తెలంగాణ రైతాంగానికి ఆర్ఎఫ్సిఎల్ అండగా ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతోటి మరి స్థానికులకు ఉపాధి కల్పించే ఆలోచనతోటి మళ్ళీ తిరిగి ఆర్ఎఫ్సిఎల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇవాళ మన రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది. యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరు చూస్తున్నారు.
మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం 30% అలొకేషన్ జరుగుతున్నది. మరి ఇంతకుముందు 60% అలొకేషన్ ఉండేది ప్రొడక్షన్లో. మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి వాడిని ప్రశ్నించడం జరిగింది. ఇవాళ మళ్ళా తెలంగాణ రైతాంగకు కూడా బీజేపీ పార్టీ అండదండగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. మీరందరూ చూస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ జూలై అలొకేషన్ 1.4 lakh టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం 70,000 టన్నుల అలొకేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా 60% నుంచి 30%కి తగ్గివేస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం. బీజేపీ పార్టీ స్టేట్స్కు ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్కి వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ కోసం మనం పోరాడి ఉపాధి పెరిగే అవకాశం మనము కష్టపడి ఏదైతే ప్రయత్నించామో మళ్ళీ ఈరోజు ఇక్కడ ఉపాధి కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. చాలామంది నాకు రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చినారు. ఇక్కడ కేవలం స్థానికులకు ఇస్తలేరు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి దీని అంశం మీద కూడా ఖచ్చితంగా తీసుకొని అలొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ఉపాధి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ఈ 2 అంశాల మీద మేము ఇప్పుడు వచ్చే మాన్సూన్ సీజన్లో పార్లమెంట్లో కూడా మేము దీని మీద పోరాడతామని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. కాగా ఆర్ఎఫ్సిఎల్ సందర్శనకు వచ్చిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు ఆర్ఎఫ్సిఎల్ జీఎం రాజీవ్ కుల్బే, హెచ్ఆర్ అజయ్ అధికారులు షాల్వతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్, కామ విజయ్, పాకాల గోవర్ధన్, గుమ్మడి కుమారస్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కార్యాలయంలో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఓదేల మండలం పోత్కపల్లి గ్రామానికి చెందిన ఆర్ తిరుపతి, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామ శివారులో ఉన్న చిన్నకుంట చెరువు శిఖం భూమిని కొందరు గ్రామస్తులు కబ్జా చేసి వారి పేరు నమోదు చేసుకుని అక్రమంగా అమ్ముకుంటున్నారని, పందిళ్ల శిఖం భూమి పరిశీలించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ కాల్వ శ్రీరాంపూర్కు రాస్తూ విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పాలకుర్తి మండలం పామ్లా నాయక్ తాండా గ్రామం మాజీ సర్పంచ్ అండ్ గ్రామస్తులు తమ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారుల జాబితా విడుదల చేయలేదని, గ్రామానికి సంబంధించిన అర్హులను జాబితా విడుదల చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా సంబంధిత అధికారులకు రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సుల్తానాబాద్ మండలం కందనూరిపల్లి గ్రామానికి చెందిన జి సాదయ్య తాను దివ్యాంగుడునని, తనకు గతంలో అత్యోదయం బియ్యం కార్డు ఉండేదని, 30 కిలోల బియ్యం వచ్చేదని, ప్రస్తుతం రావడం లేదని, తనకు 30 కేజీల ఉదయ కార్డు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోక తహసీల్దార్కు రాస్తూ విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆర్జీవన్ యాజమాన్యం ఆధ్వర్యంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా హోమ్ హెల్త్ ఎయిడ్స్ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ లో శిక్షణ కొరకు ఆదివారం 40 మంది నిరుద్యోగ యువతకు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సిరిసిల్లకు పంపించారు. ఈ మేరకు సింగరేణి ఆర్జీవన్ వీటీసీ కేంద్రం నుండి జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారు బస్సులో 40 మంది నిరుద్యోగ యువతను సిరిసిల్లాకు తీసుకెళ్తుండగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ జెండా ఊపి వారిని సాగనంపారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఆజీవన్ యాజమాన్యం ద్వారా జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే ఫస్ట్ బ్యాచ్లో 50 మందిని శిక్షణ కోసం పంపించడం జరిగిందని, ఇప్పుడు 2వ బ్యాచ్లో 40 మందిని శిక్షణ కొరకు పంపడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కావడం జరిగిందన్నారు. దీన్ని జాబ్ కాలేజ్గా మార్చాలన్న ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్లో నిరుద్యోగ యువత కోసం చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, కానీ అవి నిరుద్యోగ యువతకు చేరడం లేదని, అందుకే కంపెనీ వారికి నిరుద్యోగ యువతకు ఒక వారధిలాగా నిలిచి ఉద్యోగాలను ఇప్పించే దిశగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుందని వెల్లడించారు. 54 మంది మొదటి బ్యాచ్ అయితే మొదటి బ్యాచ్ ద్వారా జిఎంఆర్ దగ్గరికి ట్రైనింగ్ పంపించడం జరిగింది. ఇది 2వ బ్యాచ్లో 40 మందికి ఉద్యోగాల కోసము, 25 మంది ఏమో హోమ్ హెల్త్ కేర్ గర్ల్స్, బాయ్స్ ఏమో హౌస్ వైఫింగ్ దానికోసము మొత్తం 40 మందిని ఈరోజు మనము హైదరాబాద్ జిఎంఆర్ దగ్గరికి ట్రైనింగ్ కోసం పంపడం జరుగుతున్నది. జాబ్ గ్యారెంటీ 100% జాబ్ గ్యారెంటీ. సో మనకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మన గౌరవ భట్టి విక్రమార్క సార్, మినిస్టర్ ఫర్ ఎనర్జీ, దానికి గత సంవత్సరము మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. అది చేసుకున్నప్పటి నుంచి ఈ మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నేను ఎప్పుడు అంటుంటా, ఇది జాబ్స్ కాలేజ్. మా ఉద్దేశం ఏంటంటే ఇది ట్రైనింగ్ ఇచ్చి పంపించడం కాదు పిల్లల్ని. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ, ఆజీవన్ ఏరియా కానీ, గౌరవ బలరాం నాయక్ గారు చైర్మన్ గారు కానీ, అట్లే లోకల్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, లోకల్ ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కానీ, దీని మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది పూర్తి స్థాయి జాబ్స్ కాలేజ్గా దీన్ని వాళ్ళు తీర్చిదిద్దామని అంటున్నారు. హైదరాబాద్లోనేమో ఉద్యోగాలు ఉన్నాయి, హైదరాబాద్ కానీ అక్కడిక్కడ ఉద్యోగాలు లోకల్లో లేవు. వాళ్ళకేమో ఇట్లా మీలాంటి క్యాండిడేట్స్ కావాలి, ఇట్లా మీలాంటి యూత్కేమో ఫలానా చోట ట్రైనింగ్ ఇస్తారు, ఎంబటే జాబ్ ఇస్తారు అన్న సంగతి మీకు తెలియదు. సో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆజీవన్ ఏరియా ఉద్దేశం ఏంటంటే, మేము మధ్యలో ఇట్లా ఒక బ్రిడ్జ్ లాగా వారధిలాగా ఉంది, ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయో చూసి వాళ్ళతోని మేము వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఇక్కడ పెట్టుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ లాగా ఇచ్చినందుకు మేము పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తాము. అది సక్సెస్ఫుల్ కూడా అవుతాము. కొన్ని ట్రైనింగ్లు ఏమో ఇక్కడ ఇస్తున్నాము, కొన్ని ట్రైనింగ్లు అక్కడికి పంపించిస్తాను. ఎట్లయితే అట్లా దీని ఉద్దేశం ఏంటంటే, మన రామగుండం కానీ చుట్టుపక్కల ప్రాంత పిల్లలు కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఉదాహరణకు హైదరాబాద్లో ఇప్పుడు హౌస్ వైఫింగ్ కోసం పోతున్నారు కదా, మీరు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక సంవత్సరంలో నాకు తెలిసి 40,000 రూపాయలు తక్కువ కాకుండా జీతం మొదలవుతారు. నాకు 100% గ్యారెంటీ ఉంది. అట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడపిల్లలు కనుక ఇందులో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ కేర్ చేసుకున్నాక ఒక సంవత్సరము ఇక్కడ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ప్రయత్నం ఉంటుంది. కొన్ని జపాన్కు కూడా కావాలి ఇదే హోమ్ కేర్. దాంట్లో ఈ టామ్కామ్ అనేది మనది స్టేట్ గవర్నమెంట్ యొక్క వేరే దేశాలకు పంపే అవకాశం ఇచ్చే కంపెనీ ఉన్నది. ఇందులో కొన్ని నెలలు చేసుకున్న తర్వాత టామ్కామ్ ఒక 8 నెలలు కనుక ట్రైనింగ్ చేసుకోగలిగితే 1,50,000 జీతంతో ఇదే ఆడపిల్లలకు జపాన్ పంపించి వాళ్ళు పూర్తి వసతి భోజనం. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ SO2 GM ఆంజనేయ ప్రసాద్, VTC మేనేజర్ డినిల్ కుమార్, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ మాధవరెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని శ్రీరామ్ నగర్లో ఆషాఢం గోరింటాకు వేడుకలను మహిళలు ఒక పండుగలాగా జరుపుకున్నారు. శ్రీరామ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గోరింటాకు వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్ హాజరై మహిళలతో కలిసి గోరింటాకును దంచి చేతులకు గోరింటాకును పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు. మహిళలకు ఒకరినొకరు చేతులకు గోరింటాకు పెట్టుకుని పండిన తమ చేతులను చూసి మురిసిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్తో పాటు కాలనీ మహిళలు మాట్లాడుతూ ఆషాఢం మాసంలో మహిళలు ఇష్టంగా తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన తమ చేతులను చూసుకొని మురిసిపోవటం అనాదిగా వస్తుందని తెలిపారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన గోరింటాకును పెట్టుకోవడం మూలంగా మహిళల్లో అందంతో పాటు ఆరోగ్యపరమైన లాభాలు కూడా ఉంటాయని అన్నారు. గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం మూలంగా ఒంట్లో వేడిని కూడా తీసివేస్తుందని, చర్మ సంబంధిత వ్యాధులను తొలగిస్తుందని వెల్లడించారు.
గోరింటాకు వేడుకలను ఒక పండగలా ఇలా జరుపుకోవటం మూలంగా మహిళల్లో ఐక్యత కూడా పెరుగుతుందని సూచించారు. మన పూర్వీకులు మనకు నేర్పించిన మంచి సాంప్రదాయాలను, మంచి కట్టుబాట్లను ఈ తరం పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యతగా మనపై ఉందన్నారు. ఇక్కడ గోరింటాకు సంబరాలు ఎంతో అందంగా ఒక పెద్ద ఆర్గనైజర్ కూడా చేయలేని విధంగా ఇక్కడ ఉన్న మకన్ సింగ్ కుటుంబం, ఇక్కడ ఉన్న మకన్ సింగ్ ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలు, అక్క చెల్లెలు అందరు కలిసి ఈ సంబరాలలో నన్ను కూడా ఇక్కడ పిలిచినందుకు వీళ్ళందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, దేవాది దేవుణ్ణి వీళ్ళందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండాలని. మకన్ సింగ్, రాజ్ ఠాకూర్ వీళ్ళ గురించి ఏదైతే సంకల్పం చేసుకొని ఊరు డెవలప్మెంట్ గురించి ముందుకు వెళ్తూ ఉన్నాడో అవన్నిటికీ వీళ్ళు అక్క చెల్లెళ్ళ దీవెనలు, అమ్మలు పెద్దమ్మల దీవెనలు తోడయి ఆయనకి ఎక్కడ కూడా ఏ అడ్డంకాలు లేకుండా ఈ ఊరు రామగుండంని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే ఆయన చూడాలనుకుంటున్నాడో, మీ అందరికీ మంచి చేయాలనుకుంటున్నాడో అది మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా జరగాలని కోరుతూ, ఆడోళ్ళకు ఆషాఢం వచ్చిందంటేనే మైదాకు ఇష్టం కాబట్టి పెట్టుకోగలిగితే 5 సార్లు పెట్టుకోవాలి. ఆషాఢం వేళ వరకు మంచిగా పండితే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, మంచిగా ఇంటి లోపల ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మేము ఇలా అందరం కలిసి గోరింటాకు పెట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా మేము ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, మా అందరి ఐక్యతని గుర్తింపజేస్తుంది. ఆషాఢ మాసంలో ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇలా అందరూ పెట్టుకుంటే వాడిలో ఉన్న ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో అందరూ ఇది పాటించాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరి కాలనీస్లో వాళ్ళు వీలైనంత వరకు ఇలా చేసుకుంటే మీరు కూడా కలిసికట్టుగా ఉండొచ్చు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, తిరుమల మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ, శ్రీరామ మిత్రమండలి సభ్యులు రంగు తిరుపతి, మామిడి వీరేశన్, రంగు కృష్ణ, జయరాం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కూలిపోయే కాళేశ్వరంను కేసీఆర్కు అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లు నింపుతామనడం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అవివేకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, గట్ల రమేష్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఒక దొంగ మాజీ మంత్రి చేతకాని మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి కాళేశ్వరంపై అబద్ధపు మాటలు మాట్లాడడం జరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపితే కూలిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంస్థ, L&T సంస్థలు ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపకుండా కిందకు వదలడం జరుగుతుందని వెల్లడించారు. రామగుండం ప్రాంతానికి రావాల్సిన 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పట్టుకుపోతే అడ్డుకోవడం చేతకాని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మిగిలిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని వేషాలు వేసినా ప్రజల తిరస్కారానికి గురైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతు కూడా కొట్టుకోవడం కలగానే మారిపోతుందని అన్నారు. కాళేశ్వరంపై విచారణ జరుగుతుందని, అందులో దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒక దొంగ అబద్ధాలు మాట్లాడిన సంగతి మీరందరూ కూడా, రామగుండం ప్రజలు కూడా గమనించారు. జగదీశ్వర్ రెడ్డి అనేటైనా ఎమ్మెల్యే కాకముందు ఒక రైస్ మిల్లులో దొంగతనం చేస్తే చెట్టు కట్టేసి కొట్టిన సంగతి పదే అసెంబ్లీలో కూడా గౌరవ మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గుర్తు చేసిన సంగతి రామగుండం ప్రజలందరూ కూడా ఒకసారి మననం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అటువంటి దొంగ
కాళేశ్వరం కేసీఆర్కి అప్పచెప్తే 3 రోజులలో నింపుతామని చెప్పి చెప్తా ఉన్నాడు. అది కాళేశ్వరం కాదురా నాయన, అది కూలేశ్వరం అని చెప్పేసి దేశ ప్రజలందరూ చెప్పడమే కాకుండా NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేవాళ్ళు ఈ డ్యామ్లు ఎవరైతే చూస్తారో వాళ్ళే ఒకవేళ ఈ కాళేశ్వరాన్ని గిట్ట నింపితే అది పూర్తిగా కూలిపోతుంది, దాంట్లో నీళ్లు నింపొద్దని చెప్పేసి ఇది కాంగ్రెస్ పార్టీయో బీజేపీయో టీఆర్ఎస్కో సంబంధం లేకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒక సంస్థ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో దాంట్లో నీళ్లు నింపకుండా ఉంటే ఈరోజు ఆ ప్రాజెక్టు కట్టిన L&T కంపెనీ వాళ్ళు కూడా ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయాలి. మేమప్పుడు తొందరగా పనిచేసినాం. దానికి కారణం కూడా అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కనీసం క్యూరింగ్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తొందరలా ఒక ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేసీఆర్ నేనే 5,000 బుక్కులు చదివినా 3,000 బుక్కులు చదివినా నేనే ఇంజనీర్నని తన ఇష్టం వచ్చినట్టు కట్టడం వల్ల అది ఇప్పుడు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. అదే 20 సంవత్సరాల క్రితం కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా 20 TMsల నీళ్లతోటి ఎప్పటికీ కలకలలాడుతూ ఉన్నది. కానీ ఇదే కాళేశ్వరం కూలిపోయే స్థితికి వచ్చి ఎక్కడికక్కడికి వక్కలైన సంగతి ఈరోజు రామగుండంగా దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. దాని మీద వచ్చి అబద్ధాలు చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి రామగుండం ప్రజలకు ఏదో తప్పుడు సంకేతం ఇచ్చేందుకు ఒక దొంగ అయిన మాజీ మంత్రి ఇక్కడ చెప్తా ఉన్నాడు. మాజీ శాసనసభ్యుడు కోరకంటి చందర్ గారు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, రామగుండానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. గతంలో నువ్వు మీ కొప్ల ఈశ్వర్ గారు ఇక్కడ 1:800 కట్టాలని చెప్పేసి పాదయాత్రలు చేసిన సంగతి మర్చిపోయి ప్రజలను మోసం చేసినారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎందుకు బ్రహ్మాండంగా ఉన్నది, ఈరోజు ఎందుకు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోతూ ఉన్నదో ప్రజలు, రామగుండం ప్రజలు, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నీళ్లు నింపద్దు, నింపితే పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు నింపద్దు అని సర్కులర్ జారీ చేసింది అందరికీ తెలుసు. కానీ 10 సంవత్సరాలు మంత్రిగా చేసి అక్కడ జరిగిన ప్రతి విషయం మీద అవగాహన ఉండి కేవలం రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లడానికి నిన్న మాజీ మంత్రి చిన్న మాటల జగదీశ్వర్ రెడ్డి వీడికి వచ్చి రేవంత్ రెడ్డి కావాలనే కాళేశ్వరాన్ని నింపుతలేడు, మాకిస్తే 3 రోజులలో నింపుతామని ఒక సన్నాయి నొక్కుతాడు. కాళేశ్వరం కూలిపోయింది దాదాపు మీ చిట్ట చివరి మీ ప్రభుత్వంలో లాస్ట్ 6 నెలలనే ప్రభుత్వం కూలిపోయే ప్రభుత్వం పడిపోయే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. కూలిపోయినప్పుడు దాదాపుగా బేషన్లన్నీ ఖాళీ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే. మేము వచ్చిన తర్వాత ఏ బేషన్ ఖాళీ చేయలేదు. కానీ SRSP నుంచి దాదాపు అన్ని పంటలకు నీరందించి మీరు కనుక పంటలు చూసుకుంటే హైయెస్ట్ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి సేకరించి సన్న వడ్లకు బోనస్ ఇచ్చి ఎంతోమంది రైతులను వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి గత ప్రభుత్వం కంటే మొన్న మేము మెరుగుగా రైతులందరికీ కూడా సాయం చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, కాల్వ లింగస్వామి, ముస్తఫా, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్, కళ్యాణి, సింహాచలం, యుగేందర్, నాయని ఓదేలు, గుండెటి శంకర్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రామగుండం జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదావరి కనిలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రామగుండం కార్పొరేషన్ సమీపంలోని టీ జంక్షన్ వద్ద తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం జాగృతి నాయకులు మాట్లాడుతూ, ఖబర్దార్ తీన్మార్ మల్లన్న, మా కవితకు జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. జాగృతి నాయకురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచేలా ఉండటం తగదన్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయితో మాట్లాడితే మంచిదని హితో పలికారు.
తీన్మార్ మల్లన్న కవితకు క్షమాపణ చెప్పకుండా రోడ్లపై ఎలా తిరుగుతాడో చూస్తామంటూ హెచ్చరించారు. మరి తీన్మార్ మల్లన్న ఏదైతే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పైన చేసిన వ్యాఖ్యల్ని మరి తెలంగాణలో ఉన్న ఎవరు కూడా సహించరు. ఒక మహిళ మరి నీకు ఒక అక్క లేదా ఒక అమ్మ లేదా అని అడగదలుచుకున్నాము. మీ ఇంట్లో వాళ్ళపైన కూడా ఈ విధంగానే మాట్లాడతామని అడగదలుచుకున్నాము. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఎందుకంటే గత 14 నెలలుగా మరి కవితక్క గారు బీసీ వాదనలో తలెత్తుకొని యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కీలకంగా కార్యక్రమాలు ముందు దశలో రావడానికి కారణం కవితక్క గారు. మరి ఈరోజు ఢిల్లీలో పోయి కార్యక్రమాలు చేసినా మరి ఇక్కడ గల్లీలో కార్యక్రమాలు చేసినా అది బీసీల కోసమే అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు ఒక బీసీ బిడ్డగా ఈ బీసీలకు మాకేం సంబంధం అని. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు సిపిఐ పార్టీ, సిపిఐ పార్టీ, న్యూ డెమోక్రటిక్ పార్టీ అన్ని మేధావులు వచ్చి అన్ని కుల సంఘాలు వచ్చి మరి ఎందుకు పాల్గొన్నారు? మరి ఆ మాత్రం జ్ఞానం లేదని అడగదలుచుకున్నాము. బీసీల రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితోటి మరి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న కవితక్కను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మల్లన్న, బీసీలకు మద్దతిస్తున్న కవితక్కను స్వాగతించాల్సింది పోయి మరి ఆమెను ఒక అవమానించకరే పడే మాటలతోటి మరి ఈరోజు ఆమెను ఇబ్బంది పెట్టడం జాగృతి కార్యకర్తలుగా మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు కూడా మల్లన్న గారికి జాగ్రత్తగా ఉండాలని, ఏదైతే ఈరోజు ఆయన ఆఫీస్ మీద జరిగిన దాడిని మాత్రమే ఆయన చెప్పగలుగుతున్నాడు, కానీ దానికి జరిగిన కారణాన్ని ఆయనే వివరించలేకపోతున్నాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా నాయకుడు పెంట రాజేష్, సింగరేణి జాగృతి నాయకులు వెంకట్, బొగ్గుల సాయికృష్ణ, విద్యార్థి రాష్ట్ర నాయకులు తోట హరిగౌడ్, జాగృతి యువ నాయకులు ప్రతాప్, మున్నా, రాముల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ మేరకు రెడ్డి కుల బాంధవులు రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెడ్డి మహిళలు కోలాటం ఆటలతో కోలాహలం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ పెదరెట్ల అభ్యున్నతికి ప్రతి రైతు బిడ్డ పాటుపడాలని, అన్ని కులాలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. పెదరెట్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెడ్డి కార్పొరేషన్ చట్టబద్ధత చేసి 2,000 కోట్ల రూపాయలు వెంటనే కేటాయించకపోతే ఏం చేయాలో రెడ్లకు బాగా తెలుసునని హెచ్చరించారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి. రెడ్డి అనేటోడు ఒక్క కులం కొరకు పనిచేసేటోడు కాదు. రెడ్డి అనేటోడు ఒక్క రెడ్డి కులానికే కాకుండా ఇతర కులాలను దృష్టిలో పెట్టుకొని మన గ్రామాలల్లో ఇతర వృత్తులతోనే అందరితో మమేకమై అన్న చెల్లె మామ అనుకుంటూ కలిసి ఉండేటువంటి కులం రెడ్డి కులం. కాబట్టి మనం ఖచ్చితంగా ఐకమత్యంగా ఉండి మన కులం మీద దాడులు చేసినా, మన కులం మీద ఏదైనా పంచాయతీ చేసినా, మన దానిలో గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి మన కులాన్ని కాపాడుకుంటూ ఇతర కులాలతో కూడా చేదోడు వాదోడు చేస్తుంటూ 10 మందికి సహకారం చేస్తూ రెడ్డిగా మన పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలని మీ అందరిని కోరుతా ఉన్నా. అదే కాకుండా ఇప్పుడు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చినప్పుడు ఏదైనా వ్యవసాయంలో కావచ్చు, పరిశ్రమలలో కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి డేర్ చేసి పెట్టుబడి పెట్టి ముందుండేవాడు రెడ్డివాడే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా. మనం కూడా మన కులాన్ని కాపాడుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ ఉంది. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్, కానీ కార్పొరేషన్ కి ఇప్పటి వరకు కూడా నిధులు కేటాయించలేదు. దానికి ఒక చట్టబద్ధమైనటువంటి అది కూడా తీసుకురాలేదు. కాబట్టి దాని గురించి కూడా మనం పోరాడాల్సిన పని ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి ఉండని ఎవరున్నా కానీ మనం ఐకమత్యంగా ఆ కార్పొరేషన్ సాధించాలి. ఈ మధ్యన హైదరాబాద్ లో ఒక 4 సమావేశాలు రెడ్డి సంఘం తరఫున జరిగినాయి. వాటికి ఒక బయలా తయారు చేసి ఒక యాప్ తీసుకొస్తున్నారు. ఒక సిస్టమేటిక్ గా ఒకే రెడ్డి సంఘం, ఒకటే అకౌంట్. దానం చేయాలన్నా, ఒక పేదలను ఆదుకోవాలన్నా, ఎవరన్నా దానం చేయాలన్నా అదే అకౌంట్కి వెళ్ళాలా. ఎవరికైనా పేద రెడ్డి, ఎందుకంటే ఈ మధ్యన ఆత్మహత్యలు మీరు చూసారు. హైదరాబాద్ లో కుటుంబం ఇజ్జత్ తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. సిద్దిపేటలో కూడా కుటుంబం చచ్చిపోతూ ఉన్నారు. ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే
మనం వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం మన కులం మీద మన కులపోని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ రెడ్డి సంఘం అధ్యక్షులు కోట రంగారెడ్డి, సమీర్ రెడ్డి, పెండ్యాల సామిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి, మల్కారెడ్డి, హనుమంత్ రెడ్డి, రఘుపతి రెడ్డి, మల్లారెడ్డి మహిళా నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై వివక్షను విడనాడాలి. ఆర్ఎఫ్సిఎల్లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో 60% వాటా తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్. ఆర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా హోమ్ హెల్త్ ఎయిడ్ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో శిక్షణ కొరకు 40 మంది నిరుద్యోగ యువతను సిరిసిల్లాకు పంపిన ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్. శ్రీరామ్ నగర్లో పండుగల ఆషాఢం గోరింటాకు వేడుకలు. మహిళలతో కలిసి గోరింటాకు వేడుకల్లో పాల్గొన్న మానాలి ఠాగూర్. కూలిపోయే కాళేశ్వరంను కేసీఆర్ కు అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లు నింపుతామనడం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవివేకం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, గట్ల రమేష్ విమర్శ. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఖనిలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం చేసిన రామగుండం జాగృతి. సుల్తానాబాద్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రెడ్డి ఆత్మీయత సమ్మేళనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.